చాలామంది ఎపిస్టాసిస్ని డామినెన్స్ని కన్ఫ్యూజ్ అవుతారు, కాని రెండూ వేరు. డామినెన్స్ అంటే ఒకే జీన్కి చెందిన రెండు వర్షన్స్ మధ్య జరిగే ఫైట్ లాంటిది. కాని ఎపిస్టాసిస్ అంటే అసలు సంబంధం లేని రెండు వేర్వేరు జీన్స్ మధ్య జరిగే ఇంటరాక్షన్. ఇదే అసలు పాయింట్. ఈ ప్రాసెస్లో ఏ జీన్ అయితే ఇంకో జీన్ని కంట్రోల్ చేస్తుందో దాన్ని ఎపిస్టాటిక్ జీన్ అంటారు. ఇది ఒక మాస్టర్ స్విచ్ లాంటిదన్నమాట. ఈ స్విచ్ ఆఫ్ అయ్యిందంటే మిగతా స్విచ్లు పనిచేయవు, అంతే. మరి ఏ జీన్ అయితే కంట్రోల్ చేయబడుతుందో అంటే సప్రెస్ అవుతుందో దాన్ని హైపోస్టాటిక్ జీన్ అంటారు. సో ఒకటి బాస్, ఇంకొకటి దాని కింద పనిచేసేది. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకుంటే ముందు ముందు వచ్చే ఉదాహరణలు చాలా ఈజీగా అర్థమవుతాయి. సరే, ఈ థీరీ అంతా బాగానే ఉంది, కానీ రియల్ లైఫ్లో ఇది ఎలా పనిచేస్తుంది? కొన్ని ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ జీన్స్ మధ్య జరిగే సంభాషణను మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, కుక్కల కోట్ కలర్. ఇది డామినెంట్ ఎపిస్టాసిస్కి ఒక క్లాసిక్ ఉదాహరణ. ఇక్కడ ఆ 9:3:3:1 రేషియో కాస్త 12:3:1గా ఎలా మారిపోయిందో చూద్దాం రండి. ఇక్కడ ఐ అనే ఒక జీన్ ఉంది.